హాయ్, వెల్కమ్ టు గివికా వ్లాగ్స్. అందరికీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, చిక్కనితనం ఇవన్నీ మిశ్రమాలతో కూడినదే ఉగాది పచ్చడి. రాబోయే సంవత్సరంలో కూడా తీపి, పులుపు, చేదు జ్ఞాపకాలతో నిండుండాలని కోరుకుంటూ మరి ఇంకోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఉగాది పచ్చడి చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి మామిడికాయ, బెల్లము, చిక్కని చింతపండు గుజ్జు, వేప పువ్వు, కొద్దిగా ఉప్పు, నేను రాళ్ళు ఉప్పు తీసుకున్నాను, కొద్దిగా మిరియాల పొడి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ చిక్కని చింతపండు గుజ్జు వేసుకుందాము. 4 to 5 స్పూన్స్ బెల్లం, మామిడికాయ ముక్కలు కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా వేప పువ్వు చూసి వేసుకోండి, కొంచెం చేదుగా ఉంటుంది, సో కొద్దిగా వేసుకోండి చాలు. ఇప్పుడు అవన్నీ బాగా ఒకసారి కలుపుకోండి. సో ఇక్కడ మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. తీయగా, పుల్లగా, కారంగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారో కామెంట్లో షేర్ చేయండి. ఉగాది రోజు చేసుకుని ఇంకొక స్పెషల్ డిష్ వచ్చేసి మామిడికాయ పులిహోర. ఇది కూడా కొంచెం పుల్లగా ఉంటుంది. ఇక్కడ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 4 టేబుల్ స్పూన్స్ పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి, 4 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, నేను అది 2 hours నానబెట్టుకున్నాను, అండ్ ఒక పచ్చి మామిడికాయ. ఫస్ట్ ఒక గిన్నెలో 2.5 cups రైస్ తీసుకొని 2 times వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు 2.5 cups రైస్కి 5 cups వాటర్ పోసుకోవాలి. ఇది నేను కుక్కర్లో చేస్తున్నాను. సో 1 cup రైస్కి 2 cups వాటర్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం మామిడికాయ తొక్కు తీసేయాలి. ఇలా తొక్కంతా తీసి ఇప్పుడు తూర్మి చేసుకుందాము. తూర్మి చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న తాలింపు గిన్నె పెట్టుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టుకున్న శనగపప్పు వేసి బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తురిమి చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు వేసుకోవాలి. మొత్తం వేసుకోవద్దు, ఒక 2 స్పూన్స్ పక్కన పెట్టుకొని మిగతాయన్నీ వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 1 minute తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఇందాక నేను రైస్ కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న రైస్ చల్లారి పెట్టుకున్న తర్వాత అందులో ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. 2 స్పూన్స్ తూర్మి చేసుకున్న మామిడికాయ గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జు ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ తాలింపు కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చేసుకొని మీకు సాల్ట్ సరిపోలేదంటే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు కూడా టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పులిహోర
తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.